రేయ్, పబ్లిక్ నేను జరిగిన గొడవలన్నీ సహాయం కోసమే నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ డీలర్, మీ కిలో లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్న డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలడాని వాగే నీ నోరు వనకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది, పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది, దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించి నువ్వు డానీని తీసుకెళ్ళాలని దిగులు పడేవాడిని కాదు, నా స్టేషన్ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్లోనే పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు, తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కు దోచుకెళ్లే దీపావళి రాకడనుకున్నావా? దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కువ పెట్టిన దిక్కుకి దూసుకెళ్లే ఆఫ్రికా చింపాంజీ ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టరా. రాయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోద్ది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలు అయిపోతారు.